ఓకే. మనం ఒక వ్యక్తి అడుగుతున్నారు మేడం, తనకి పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుందంట. ఒక వ్యక్తి అడుగుతున్నారు, నాకు పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుందండి, ప్రస్తుతం నా వయసు 53 సంవత్సరాలు. ఈ వయసులో నా భార్య నా మీద 498A కేసు పెట్టడం జరిగింది. నేను తనని అదనపు కట్నం కావాలని వేధిస్తున్నానని, అలాగే కరెంట్ షాక్ పెట్టే ప్రయత్నం చేశానని, గ్రైండర్లో తలబెట్టి హింసించానని, ఈ విధంగా పెట్టి 498A కేసు పెట్టడం జరిగింది. సరే, నా మీద పెడితే పెట్టింది, నా అన్నాలు, వదినలు, మా అక్కలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లల మీద కూడా కలిపి పెట్టింది. ఈ ఏజ్లో నేను కట్నం కోసం వేధించటం ఏంటి, ఈ కేసులు పెట్టడం ఏంటి, ఈ బాధ నాకు అవసరమా? నా తల్లి చనిపోయి బతికిపోయింది, లేకపోతే ఆమె మీద కూడా పెట్టేదేమో. నేను దీని నుంచి ఎలా బయటపడాలి, ఏదన్నా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు మేడం. నమస్తే అండి. ముఖ్యంగా మీరు పెద్దవారు, 55 ఏళ్ళు ఆ వయసులో మీరు ఈ రోజు 498 ఎదుర్కొంటున్నారు అంటే మీకు ఒక సెక్షన్ ఉంది అని కూడా తెలియజేసిన వ్యక్తి మీ భార్య. సో ఖచ్చితంగా మిమ్మల్నే కాదు, మీ కుటుంబ సభ్యులందరికీ ఒక సెక్షన్ గురించి తెలియజేసిందంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ హైలీ ఎడ్యుకేటెడా, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ బాగా చూస్తుందా, లేకపోతే జనాల ప్రపంచం సొసైటీ మీద అవేర్నెస్ తెలుసుకుందా? ఈ టైంలో మీరు కట్నం తీసుకుని ఏం చేయాలంట? ఒకళ్ళ కూతురు పెళ్లి చేయాలా, లేకపోతే కొడుకు ఏమైనా ఉద్యోగం ఇప్పించాలా? సో ఈ రకమైన దారుణ పరిస్థితులకి దిగజారుతున్నటువంటి ఆడవాళ్ళు నిజంగా ఈ వయసులో భర్తకి బీపీలు, షుగర్లు, టైంకి అన్నం పెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ రకంలో కుటుంబంలో పెద్దగా ఉండాలి, కూతురికి ఆదర్శం ఇవ్వాలి, కోడల దగ్గర మాట రాకున్న టైంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలకి నిజంగా వీళ్ళిద్దరూ ఇలా ఉంటే అక్కడ రీసెంట్గా పెళ్ళైన ఒక కూతురు కానీ, పెళ్లి కావాల్సిన కొడుకు కానీ వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? ఒక తండ్రి తాగొస్తే కొడుకు, ఒకవేళ కొంతమంది తండ్రి తాగొస్తే నాన్న తాగొచ్చాడుగా నేను తాగొస్తే తప్పేంటని ఒకడనుకుంటే, నాన్న తాగొచ్చి ఇంట్లో ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, అమ్మను కొడుతున్నాడు, జీవితంలో ఈ మందు జోలికి పోకూడదు అనుకునే పిల్లలు ఇంకొంతమంది ఉంటారు. సో తల్లిదండ్రుల నుంచి బిడ్డలు నేర్చుకునే పరిస్థితిలో ఈ రోజు ఇవిడ పెట్టినటువంటి 498A వల్ల ఆ కూతురు ఏం నేర్చుకుంటుంది? రేపు వచ్చే కోడలు నీ మీద పెట్టదా అమ్మా? మా ఒక తాతమ్మనోడు సినిమాలో అయ్యా అయ్యా ఎందుకు ఈ గొయ్య అంటే, నువ్వు తాతకు తవ్వావు కదా, మరి నేను కూడా నీకు తవ్వాలి కదా అన్నాడట. అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్న బాటలోనే నీ కోడలు వెళ్తుంది, నువ్వు నేర్చుకున్న బాటలోనే నీ కూతురు వెళ్తుంది. ఈరోజు నువ్వు పెట్టావు, నీ కూతురికి మళ్ళీ పెళ్ళైన తర్వాత ఆవిడ అదే పని చేస్తుందని నీ కూతురికి వచ్చే సంబంధాలు ఆగిపోవచ్చేమో. నీకు ఇంటికి వచ్చే కోడలు నువ్వు పెట్టలేదా? ఈ వయసులో నువ్వు మా మీద పెడితే లేదు, నేను నీ మీద పెడితే తప్ప? నువ్వు నా మొగుడు ఇష్టపడి చేసుకున్నాడు, 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు, ఇంకా 10 లక్షలు 25 లక్షలు తెమ్మని నువ్వు నన్ను కట్నం అడిగినావా? నీ మీద పెడితే, నీ కుటుంబ సభ్యుల మీద పెడితే, నీ కూతురు మీద పెడితే ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కోరా? దీనికి ఎందుకు ఇలా సొసైటీని వీళ్ళు మిస్యూటిలైజ్ చేసేస్తున్నారు? ఉన్న బలమైన సెక్షన్, ఒక కొత్తగా పెళ్ళైన భార్య భర్తతో ఉండాలనుకున్నటువంటి భార్య అత్తింటి సమస్యలు తాళలేక, ఆడబిడ్డలు పెట్టే బాధలు ఎదుర్కోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఎంతో మంది చనిపోతే ఉద్భవించినటువంటి ఈ మహత్తరమైన సెక్షన్ని వీళ్ళు చేతగానితనంగా మిస్యూటిలైజ్ చేసి ఈ రోజుకి అరెస్టు అనేటటువంటి అద్భుత ఆయుధాన్ని పోగొట్టుకొని కోరలేని పాముల్లాగా ఉన్నటువంటి 498ని ఇంకా మీరు ఒక దారుణమైన పరిస్థితికి దిగజారుస్తుంటే, ఈరోజు నిజంగా ఒక కొత్తగా పెళ్ళయి పాపం ఉన్న ఆడబిడ్డకి, పసిబిడ్డల తల్లులకి ఉపయోగపడాల్సిన సెక్షన్ని మీరు ఈ టైంలో ఎట్లమ్మా యూటిలైజ్ చేస్తున్నారు? ఒకవేళ మీ భర్త మంచివాడు కాదు, కట్నం కోసం వేధిస్తున్నాడు, మీరు మీ బిడ్డల కోసం బతకాలి కదా. మీరు రోడ్డుకు వచ్చి, స్టేషన్కి వచ్చి ఇలా కేసులు పెడితే మీరు సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నారు? నిజంగా ఒకవేళ మీ భర్త అలా చేసినా కానీ మీరు ఓర్చుకోవాల్సిన వయసు, ఓర్చుకోవాల్సిన పరిస్థితులు మీరు ఉన్నారు, ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారు. చూడమ్మా, మీ నాన్న ఈ రోజుకి నన్ను తిడుతున్నాడు, తంతున్నాడు, నువ్వు వెళ్ళిన చోట ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడు, కష్టపడి చదువుకో, నువ్వు చదువుకుంటే నీకు ఈ బాధలు ఉండవు. ఈ రోజుకి చూడు, డబ్బు తీసుకురా, అత్తగారింటి దగ్గర నుంచి అవి తీసుకురాలేదు అంటున్నాడని నీ కూతురికి మంచి మాటలు చెప్పుకోవాల్సిన టైంలో నువ్వు తెగబడి సెక్షన్లు పెడుతుంటాయి. ఆ వ్యక్తి కోర్టు చుట్టూ తిరగాల, స్టేషన్ల చుట్టూ తిరిగి, ఇతనే కాకుండా ఆ సెక్షన్లో ఉన్న బలమైన కారణాలు పట్టుకొని ఆ అక్కని, అన్నల్ని, వదిలిని, ఆడబిడ్డల్ని వీళ్ళందరి పేర్లు రాసేస్తే అతను అంటున్నాడు మా అమ్మ సేఫ్ అయింది మేడం చనిపోయి అనేసి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే తప్ప సమస్యల నుంచి ఎదుర్కొనే అవకాశం లేకపోతుంది. అంటే బతికున్న ప్రతి వ్యక్తి సమస్యలను ఎదుర్కోవాల్సిందే. చచ్చిపోయినోడు సేఫ్ అయిపోయాడట అంటే బతుకున్న వాళ్ళందరూ విరుక్కుపోయారు. సో ఖచ్చితంగా అమ్మ, మీరు పెద్దవారు, మీరు అలా చేయకండి అమ్మా. ఏదన్నా ఉంటే సర్దుకోండి, ఓర్చుకోండి. మీరు మాట్లాడకపోయినా మీ కూతురు, కొడుకు నోరెప్పి మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతన్ని గట్టిగా అడుగుతారు. మీరు రోడ్డు మీద బయటకు వచ్చి ఇలా సెక్షన్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం వస్తుంది, ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది? న్యాయం జరగాల్సినటువంటి భవితకి, మీ కూతురికి, కొడుక్కి, వాళ్ళకి న్యాయం చేయండి అమ్మా. రాబోయే కోడలికి, అల్లుడికి మీరు ఆదర్శంగా ఉండండి.
అంతేకాని ఇలా మీ కుటుంబాన్ని మీరే రోడ్డుకు దిగజార్చుకుంటూ మీ భర్త పరువు మీరే తగ్గిస్తూ ఈరోజు ఆయన స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ సరైన టైంకి తిరక్క ఏదన్నా బాధపడి మనిషికి ఏదన్నా అయితే మీరే కదా బొట్టు గాజులు తీసేయాల్సింది. ఆ బాధ ఆవేదన మీకే కదమ్మా ఉంటుంది. సో ఖచ్చితంగా అర్థం చేసుకోండి అమ్మా. ఈ వయసులో అతన్ని అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. మీరు ఒక కోడలుగా మంచి కోడలుగా ఆదర్శంగా ఉండండి. మీ కొడుకుకి వచ్చే కోడలు కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకునే స్టేజ్లో మీరు నిలబడండి. మా అమ్మ కాబట్టి ఓర్చుకుంది, నువ్వు అసలు ఓర్చుకోలేకపోతున్నావు, చూడు మా నాన్న ఎన్ని చేశాడో, మా అమ్మ కాబట్టి ఉందని ఆ కొడుకు ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వండి అమ్మా. ఆదర్శ తల్లిగా ఉండండి, ఆదర్శ గృహిణిగా ఉండండి.